ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: దేశ సంక్షేమానికి ప్రస్తుతం మేము చేయవలసింది ఏమిటో సెలవివ్వండి స్వామి. బాబావారు: ఈనాడు మీరు రక్షించవలసినది దేశాన్ని కాదు, సత్య ధర్మాలను రక్షించాలి, అనుసరించాలి. అవే దేశాన్ని రక్షిస్తాయి. ప్రేమను పెంచుకోవాలి, సర్వులను ప్రేమించాలి, సర్వులను సేవించాలి. కుల మత జాతి భేదములను త్యజించి దైవ పితృత్వమును మానవ సౌభ్రాతృత్వమును ప్రగాఢంగా విశ్వసించాలి. సోమరితనమును విసర్జించాలి. సమాజ సేవ చేయాలి. మీకు క్షేమాన్ని, సౌఖ్యాన్ని, సదుపాయాల్ని, సౌకర్యాల్ని సమకూర్చిన సమాజం పట్ల కృతజ్ఞతను ప్రకటించాలి. మానవతా విలువలను పోషించుకొని మాధవత్వమును అందుకునే ప్రయత్నం చేయాలి. దైవం నుండి ఆవిర్భవించిన మానవుడు దైవం యొక్క గుణములనే కలిగి ఉండాలి. నేను మానవుడను అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ ఇది పూర్తి సత్యంలో అర్ధభాగం మాత్రమే. నేను పశువును కాదు అనేది మిగిలిన అర్ధసత్యం. మనిషి లక్షణాలు, పశు లక్షణాలు రెండింటితో కూడినటువంటి మనస్సు చంచలంగా ఉంటుంది. చంచలమైన మనసు గలవాడు సగం గుడ్డివాడితో సమానం. మానవత్వంలోని దివ్యత్వమును, భిన్నత్వములోని ఏకత్వమును గుర్తించి అనుభవించాలి. అందు నిమిత్తమే భగవంతుడు మీకు ఈ దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన మానవ జీవితాన్ని అనుగ్రహించాడు. నీతి లేని వాణిజ్యము, సిద్ధాంతము లేని రాజకీయము, మానవత్వము లేని శాస్త్ర పరిజ్ఞానము, శీలము లేని విద్య నిరర్ధకము, అనర్థదాయకము. మానవ జాతికి నీతి, నిజాయితీలు ప్రధానమైనవి. జాతి గౌరవం నీతిపై నిలుచును. నీతి లేక ఉన్న జాతి చెడును. నీతి కలిగిన జాతి నిజమైన జాతి. నీతి లేనివాడు కోతి కంటే హీనుడు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసినటువంటి విషయాలు 3. లోకాన్ని నమ్మవద్దు, దైవాన్ని మరువవద్దు, మృత్యువుకు వెరవవద్దు. త్రికరణ శుద్ధిని, పవిత్రతను పెంచుకోండి. కోరికలను తగ్గించుకోండి. తృప్తి గలవాడే అందరికంటే ధనవంతుడు. మితిమీరిన కోరికలు గలవాడే అందరికంటే బీదవాడు. అనాలు ముఖ్యం కాదు, గుణాలు ముఖ్యం. జీవిత గమ్యాన్ని గుర్తుంచుకొని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి. ఆహార, నిద్ర, భయ, మైదునాదులను పశుపక్షాదులకు కూడా ఉన్నాయి. మానవులైనటువంటి మీరు కూడా వీటికే పరిమితమైతే ఇంకా మీకు పశుపక్షాదులకు తేడా ఉంటుంది. ఈనాడు ముఖ్యంగా మీరు చేయవలసిన మరొకటి ఉన్నది. నోరు మూసుకోండి, హృదయాన్ని తెరుచుకోండి. సమాజ సేవకు మీ శరీరాన్ని అంకితం చేయండి. మీ లక్ష్యాన్ని దైవంపై ఉంచండి. తలలో ఆధ్యాత్మిక చింతన ఉండాలి. చేతులతో సేవ చేయాలి. రామసేవ ఏ రామసేవ, మానవ సేవ ఏ మాధవ సేవ. పల్లె ప్రజలకు పారిశుద్ధ్యముల గురించి, ఆరోగ్యముల గురించి వివరించండి. వారికి వైద్య సేవలు అందించండి. నీటి సౌకర్యాన్ని కల్పించండి. దరిద్ర నారాయణ సేవ సల్పండి. వారు దురభ్యాసములు విడనాడేనట్లు చేయండి. యజ్ఞ, యాగ, జప, ధ్యాన, అర్చనాదుల కన్నా సేవయే ప్రధానమైనది, అధికమైనది. కనుక స్వార్థమును విసర్జించి ప్రార్థములో ప్రవేశించండి. అహంకారము, అసూయ, అభిమానము, మమకారము మున్నగు దుర్గుణాలకు చోటివ్వక వినయము, నిరాడంబరత, విధేయత, భక్తి, క్రమశిక్షణ, కర్తవ్య పాలన వంటి సద్గుణాలను పోషించుకోండి. దుర్గుణాలు పులులు, తోడేళ్ళ వంటివి. సద్గుణాలు గోవుల వంటివి. క్రూర మృగాలు గోవులను బ్రతకనివ్వవు కదా. కనుక మీ హృదయంలో దుర్గుణాలకు చోటివ్వక మానవతా విలువలను నిర్భయంగా పోషించుకోండి. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం స్టాండ్స్. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము